హాయ్ అండి. పెసరట్టు అండి. ఇది పెసరట్లు అనేవి చాలా టేస్ట్గా బాగా రావాలనుకుంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల పెసర్లు వేశాను. అలాగే ఏ గ్లాస్ అయితే నేను పెసర్లు వేశానో అదే గ్లాస్తో 1/2 గ్లాసు బియ్యం వేశాను. ఇప్పుడు ఈ పెసర్లని ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. పెసర్లలో తగినంత వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ పూట నానబెట్టేశాను, ఉదయానికి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఈ పెసర్లు నానిపోయాయి కాబట్టి నేను ఇంకా మిక్సీ చేసేసుకుంటున్నాను. వాటితో పాటు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్కలు వేస్తున్నానండి. ఈ పిండి మొత్తానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పు వేశాను. ఈ పప్పులో కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే తొందరగా నలిగిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా మిగిలినది కూడా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కానీ ఇంకా ఏమీ వేయలేదండి, ఫస్ట్ సారే వేశాను. ఇప్పుడు నార్మల్గా పట్టేశాను, గ్రైండ్ చేసేసాను. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకున్నాను, దాంట్లో చిటికెడు ఉప్పు అలాగే 1/2 స్పూను జీలకర్ర వేశాను. వీటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యానం పెట్టుకోవాలండి. ఇప్పుడు దాని మీద పెసరట్టు వేసేస్తున్నాను. ఈ పెసరట్టు వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా జల్లుకోవాలి. ఇందులో జీలకర్ర వేసాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో బియ్యం కూడా వేసాను కాబట్టి కొద్దిగా అట్ట అనేది కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలన్నిటిని ఒకసారి ఈ విధంగా అనుకుంటే పెసరట్టుకి ఉల్లిపాయలు బాగా అంటుకుంటాయి. పెసరట్టు రెడీ అయిపోయిందండి. దీనికి అప్పటికప్పుడు చేసుకునే అల్లపచ్చడి అయినా లేదంటే నిల్వ ఉండే అల్లపచ్చడి అయినా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చిమిరపకాయలు అల్లము వేసిన చట్నీ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఈ ఫుల్ వీడియో కావాలనుకుంటే కిందన లింక్ ఇస్తున్నానండి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.